మనకి రీసెంట్గా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కంప్లీట్ అయింది కదా. మరి ఆ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మన ఇండియన్ టీం చిత్తుగా ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఎవరు అంటే మనందరం కూడా ఫస్ట్ చెప్పే పేరు బోలాండ్ పేరే కదా. ఎందుకంటే అతను బౌలింగ్ అంత కన్సిస్టెంట్గా ఉండింది. సో మరి అటువంటి బౌలర్ ఇప్పుడు వెస్టిండీస్తో కూడా ఆస్ట్రేలియాకి 3 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కంప్లీట్ అయింది. మరి ఆ సిరీస్లో కూడా అతను ఎక్సలెంట్ బౌలింగ్ వేసి ఒక రికార్డ్ని కూడా క్రియేట్ చేశాడు. మరి ఆ రికార్డ్ ఏంటంటే మనకి ఇప్పటివరకు 1915 నుంచి కనుక ఒకసారి చూసుకుంటే 2000 అబోవ్ బాల్స్ వేసిన బౌలర్లో మరి అత్యుత్తమ బౌలింగ్ యావరేజ్ కలిగి ఉన్న బౌలర్స్లో మరి టాప్ లిస్ట్లో అయితే బౌలర్ ఉండటం జరిగింది. సో మరి ఎంత యావరేజ్తో బౌలింగ్ చేశాడు భయ అంటే మనకి ఇప్పటివరకు 2021 నుంచి 25 ఈ మధ్యలో కనుక చూసుకుంటే 17.33 సగటుతో ఇతను ఏకంగా 59 వికెట్ తీసి మరి 1915 నుంచి ఎవరికి సాధ్యం కానటువంటి ఒక మంచి బౌలింగ్ యావరేజ్ అయితే ఇతను బౌలింగ్ వేయడం జరిగింది. మరి దాని తర్వాత సెకండ్ ప్లేస్లో కనుక మనం చూసుకుంటే బెట్ ఐరన్ మోంగర్ అంట. సో ఇతను వచ్చేసరికి 17.97 యావరేజ్తో 74 వికెట్ తీసుకున్నాడు. ఇది వచ్చేసరికి 1928 నుంచి 33 ఆ మధ్యలో అనమాట. దాని తర్వాత ఫ్రాంక్ టైసన్ ఇతను ఏకంగా 18.56 సగటుతో ఏకంగా 76 వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది. సో దాని తర్వాత ప్లేస్లో వచ్చేసరికి మనకి అక్షర్ పటేల్. సో మనకి లాస్ట్ WTC సైకిల్లో అతను ఏకంగా 19.34 సగటుతో 55 వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. సో దాని తర్వాత చూసుకుంటే మనకి జస్ప్రీత్ బుమ్రా 2018 నుంచి 25 వరకు అతను 19.48 సగటుతో 217 వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో మరి అయితే ఓవరాల్గా చూసుకుంటే మరి టాప్ 5 లిస్టులో అయితే వీళ్ళు 5 అయితే ఉన్నారనమాట.